నాకు నాకు చెప్పడానికి ఏం మాట రావట్లేదండి. 80 సంవత్సరం నుంచి మా తమ్ముడే అనుకుంటున్నాను మోహన్ రావు గారిని, త్యాగరాయ గారిని శుభ్రం నుంచి చూస్తున్నాను. వీళ్ళందరూ అప్పటి వాళ్ళండి. అందుకే ఈరోజు నాకు చిన్న సత్కారం అవకాశం ఇచ్చేందుకు ముఖ్యంగా రావణ్ గారికి, వారి పురుషోత్తం గారికి వీళ్ళ పర్మిషన్ తీసుకొని నాకు ఈ అవసరం పెద్ద మనసుతో నన్ను మీ అన్నయ్యగా అనుకొని చిన్న సత్కారం స్వీకరించండి. ఇట్లా పెడితే సరిపోతలేదు కిరీటం, సరిపోతాయి. అచ్చా వద్దు, మేము వద్దు సార్, మీరు కూర్చోండి, కూర్చోండి. ఓకే. మీరు కానీ జారీ ఈ ఫోటోలు మీ ఇంటికి పంపాలి వినోద్ భాయ్. ప్రతి బియ్యం గింజ మీద ఉంటుందట ఎవరు తినాలని. ఆ కిరీటాల మీద రాసింది వాళ్ళు మోహన్ సార్ నెత్తి మీద వినోద్ భాయ్ శేషగిరి తక్కువ. సార్ మీరు సన్మానం చేసి మా లావణ్యకి మీరు అవినీతికి ఆలవాళ్ళం ఎత్తారు. ఒకసారి ఆ చీర తీసుకోవడం మొదలుపెట్టినామంటే మీకు మిగిలదేమి. కాబట్టి అతిథులకే సన్మానం చేయాలి. ఇక నాకు అసలు ఈ ఆనందాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఏం చెప్పినా కానీ మా అమ్మాయికి పర్మిషన్ తోటి మీరు నిజంగా నాకు సహకరించి నా కోరిక మన్నించి నన్ను పిలిపించారు. బిఎస్ఎన్ ప్రసాద్గా మీకు సుపరిచితుడిని. అలాగే మధుర గీతాలు పై ఛానల్ ఉందండి, 30 సీరియల్స్ చేశాను. మీకు నా ఛానల్ ద్వారా ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇంత ఆనందాన్ని తట్టుకోలేక మెయిన్ మోహన్ రావు గారు, వినోద్ గారు, అలాగే వారు అమ్మాయి రావణ్ గారు, పురుషోత్తం గారితో ఒక్క లైన్ చెప్తున్నాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, పాటలమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ ఎక్కడికో వెళుతున్నాము చిరునవ్వుల సందడిలో. We miss all the fun, we miss all the joy, we miss you. ఈ ఆనందంతోటి నాకు అసలు మాట్లాడతాయండి. ఘంటసాల గారి ఆత్మ మన చుట్టూ తిరుగుతుంటుంది. వీరు ఎలాంటి పాటలు పాడతారో ఆయన పాటలు ఎన్నో ఉన్నాయండి. ఆయన పాట ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇస్తే పాడతాను. మోహన రాగమహా మూర్తి మంత్రమాయే, నీ ప్రియ రూపము కన్నుల ముందర మెదిలిన చాలునోలే. అమ్మాయి కామేశ్వర్ గారు రావాలండి ఈ పాటకి. కామేశ్వర్ గారు లే. సభా కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. మళ్ళీ మనం పాటలు మొదలు పెట్టుకుందాము.